హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మామిడికాయ తురుముతో నేను ఈ పూజ సామాను రాగి ఇత్తడి ఇవి కడగడానికి చాలా ఈజీగా అసలు మన చేతి కూడా నల్లగా అవ్వకుండా చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయి. దీనికి అసలు ఖర్చు అనేదే లేదు, మన ఇంట్లోనే ఉంటుంది. మామిడికాయల సీజన్లో మనం తురిమి పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్గా చింతపండు కానీ పీతాంబరం కానీ నిమ్మకాయ కానీ వీటన్నింటికంటే బెటర్ అనిపించింది నాకు ఇది. అందుకే ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. రాగి అయితే ఇట్లా ఊరికే పైనుండి ఇట్లా అనడంతోనే చాలా నీట్గా అవుతుంది. కొత్త వాటిలా తలతల మెరిసిపోతాయి. వాటితో పాటు మన బెనిఫిట్ ఏంటంటే మన చేతికి అస్సలు నలుపు అనేదే కాదు, నల్లగా అవ్వకుండా. మామూలుగా పీతాంబరం అవి పెడితే ఎలా ఉంటుంది, చేతంతా నల్లబడిపోతుంది కదా, ఇది అట్లా కాదు. నేను చాలా రకాలుగా చూశాను, చింతపండు అవన్నీ పెట్టి చూశాను. కానీ దీనివల్ల ఏంటంటే మనం ఒక క్లీన్ చేసిన తర్వాత తూడ్చేసి పక్కన పెట్టుకుంటే నల్లబడవు, తొందరగా నల్లబడవు. చాలా టైం వరకు, చాలా రోజులు, అంటే మనం కొన్ని వస్తువులు డైలీ యూజ్ చేయని కూడా ఉంటాయి కదా, అలాంటివి మనము పక్కన పెట్టుకుంటే కలర్ మారకుండా చాలా నీట్గా బాగుంటాయి. ఇంకా డైలీ వాడే మనం పూజ సామాను ఈ ఫెస్టివల్స్ టైంలో, ఈ దుర్గామాత పూజలు కానీ వినాయక చవితి కానీ ఇలాంటి టైంలో మనం అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇది నేను అనుకోకుండా మా ఇంట్లో మామూలుగా నిమ్మకాయ చింతపండు వాడుతూ ఉంటాను. ఇది ఎందుకు దీంతో కూడా అవుతుందేమో ఒకసారి ట్రై చేద్దామని ఊరికే నేను అలా ట్రై చేశాను. నాకు చాలా బెటర్ రిజల్ట్ అనిపించింది, చాలా నీట్గా అయినాయి. ఇప్పుడు నేను ఇంట్లో వాడుకునే పాత్రలు ఇత్తడివి ఉన్నాయి కదా, వీటిని కూడా క్లీన్ చేస్తున్నాను. చూడండి అవి ఎంత బ్లాక్గా ఉన్నాయి. మరి మనం అంతా కష్టపడి రుద్దాల్సిన అవసరం కూడా లేదు. పైన పూతలాగా ఇట్లా పైన అంటే సరిపోతుంది. చాలా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఈజీగా చేసుకునే పద్ధతి ఈ మామిడికాయ తురుము. ఇది ఒకవేళ మనం సీజన్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు వాడుకోండి. సీజన్లో ఒకవేళ అందరికీ స్టోర్ చేసుకుంటాం కదా, మనము కూరల్లో వేసుకోవడానికి కానీ పచ్చడి మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవడానికి ఉప్పుతో ఉప్పు కలిపి పెట్టుకుంటాం కదా తురిమి, అలా కనుక ఎవరికైనా నిల్వ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఎంత బాగా అవుతాయో. ఇంకా మనము కావాలి అనుకుంటే మనము 1 కేజీకి 1/2 కేజీ ఉప్పు వేసి, అంటే కేజీ మామిడికాయ తురుముకు 1/2 కేజీ ఉప్పు కనుక వేసి కలిపేసి పెట్టుకున్నామంటే చాలా 1 ఇయర్ వరకు ఉంటుంది, అసలు ఏమాత్రం పాడవకుండా ఈజీగా నీట్గా తోముకోవచ్చు. ఇది నాకైతే బెటర్ అనిపించింది. ఇప్పుడు చూడండి నేను ఇలా స్క్రబ్బర్ వేసి కూడా, ఒకవేళ మీకు ఎట్లా కష్టం అనిపిస్తే స్క్రబ్బర్ వేసి కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత బాగా అయ్యాయో చూడండి, తల కొత్త వాటిలాగానే మెరిసిపోతున్నాయి. ఇది అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు మంచి బెటర్ రిజల్ట్ వచ్చాయి కాబట్టి అంటే అందరికీ అందుబాటులో ఉండేది, అసలు ఖర్చే లేదు. మనకు మామిడికాయలు అయితే సీజన్లో తెచ్చుకున్నామంటే చాలా దాని పెద్ద ఖర్చు అనేది ఉండదు కదా. ఇది కనుక మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే, మీకు కూడా బాగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది, నేను మీకు చూపిస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చూడండి ఎంత బాగా కనబడుతుందా కొత్త వాటిగా.